ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 22 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 386 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఎన్నికలు ఇప్పుడు తుది అంకానికి చేరుకున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చివరి విడత పోలింగ్ ఉదయం నుంచే కొనసాగుతోంది. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకే కావడంతో ఆ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంకా కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలింది. 1 గంట దాటితే ఆ పోలింగ్ కేంద్రాల వద్ద గేట్లు మూసివేయనున్నారు. ప్రచారానికి మొన్న సాయంత్రంతో తెరపడిన సర్పంచ్ వార్డు అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేసేందుకు గత 2 రోజుల నుంచే ప్రలోభాల పర్వానికైతే తెరలేపారు. ఒక్కో ఓటుకు 500 నుంచి 2,000 రూపాయల వరకు కూడా పంచుతున్నారనే ఆరోపణలు వస్తుండడంతో ఆ గ్రామాల్లో తీవ్ర చర్చనీయాంశం అయితే మారింది. ఇక పోలింగ్ జరుగుతున్న సమయంలో కూడా ఈ ప్రలోభాల పర్వం ఎంతవరకు ఓటర్లపై పడిందన్న దానిపై సాయంత్రం వెలువడే ఫలితాల్లో తేలనుంది. ఎందుకంటే ఓటింగ్ ముగిసిన వెంటనే 2 గంటల నుండి లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ జరిగిన ప్రతి చోట ఫలితాలు సాయంత్రం వరకు వెలువడే అవకాశం ఉంది. ఇప్పుడు జిల్లా వారీగా పరిస్థితి చూస్తే కరీంనగర్ జిల్లాలో 3వ విడతలో హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక, సైదాపూర్ మండలాల్లో మొత్తం 111 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే 3 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 108 సర్పంచ్ స్థానాలకు గాను 451 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వార్డు మెంబర్ స్థానాల్లో కూడా పోటీ తీవ్రంగా కొనసాగుతోంది. అభ్యర్థులు పోటాపోటీ ప్రచారంతో గ్రామాన ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు మండలాల్లో 85 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ 4 మండలాల్లో పోలింగ్ శాతం కీలకంగా మారింది. ఎందుకంటే ఫలితాలపై ఓటింగ్ శాతం ప్రభావం చూపనుంది. ఇక జగిత్యాల జిల్లా విషయానికి వస్తే 3వ విడతలో 113 గ్రామ పంచాయతీలు పోలింగ్ జరుగుతుంది. సర్పంచ్ పదవుల కోసం 456 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో చాలా గ్రామాల్లో త్రిముఖ, చతుర్ముఖ పోటీ అయితే నెలకొంది. ప్రతి ఓటు కీలకంగా మారిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లో 80 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరుగుతుంది. ఇక్కడ సర్పంచ్ స్థానాల కోసం 379 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చివరి గంటలో పోలింగ్ శాతం ఎంత పెరుగుతుందనేదే ఇక్కడి రాజకీయ భవిష్యత్తునైతే నిర్ణయించనున్నదనేది అయితే తెలుస్తోంది. మరోవైపు ఆ చివరి విడత ఎన్నికలకు కూడా పోలీస్ శాఖ తరఫున భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. సెన్సిటివ్, హై సెన్సిటివ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక బలగాలను అయితే మోహరించారు. ఎలాంటి అపోహలు, సంఘటనలకు తావివ్వకుండా పోలీసులు మొదటి, 2వ విడత ఎన్నికల్లో పగడ్బందీలు చేపట్టిన చర్యల మాదిరిగానే విజయవంతమయ్యారని అయితే చెప్పవచ్చు. గత 2 రోజుల మాదిరిగానే ఆ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే విజయోత్సవాలకైతే అనుమతి లేదంటూ పోలీసులు అయితే చెప్తున్నారు. సాయంత్రం వెలువడే ఫలితాల క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మరింత పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారని అయితే తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం వరకు మొత్తం గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియనైతే పూర్తిగానున్న నేపథ్యంలో గత నెల రోజులుగా ఆ గ్రామాల్లో నెలకొన్న రాజకీయ వేడి తగ్గుముఖం పట్టే పరిస్థితి అయితే కనబడుతోంది. ప్రలోభాల ప్రభావం, అభివృద్ధి హామీలు, ఓటర్ల ఆలోచనలు, ఈ 3 అంశాలు గ్రామ రాజకీయాల దిశనైతే నిర్ణయించబోతున్నాయని అయితే చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే 1 గంట వరకే 1 గంట వరకే పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సాయంత్రం వరకు ఫలితాల ఉత్కంఠకైతే తెరపడనున్నది. ఇది ఇక్కడ చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ జిల్లాలో నెలకొన్న పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి.